స్వర్గం నేలపై వాలేను మన ముందే నిలిచేను. ఆత్మలారా రండి, అందాల ఒక స్వర్గం నేలపై వాలేను మన ముందే నిలిచేను. అందుకే ఈ జ్ఞానం ఉన్నది, ఇక్కడే ఆయోగం అన్నది. ఎక్కడో ఆ స్వర్గం లేదులే, ఇక్కడే ఇలాగే మనతో ఉంది. నిజంగా కళ్ళలో కాంతులే నింపి వేస్తుంది, అదేదో హాయిగా మనసునే దోచివేస్తుంది. నిజంగా కళ్ళలో కాంతులే నింపి వేస్తుంది, అదేదో హాయిగా మనసునే దోచివేస్తుంది. తూర్పులో నా రాగం భూపాడం పలికేను, పడమట సంధ్యారాగం కళ్యాణిగా సాగేను. కోయిల తేనె గానం అది పాడుతూ వెళుతుంటే, ఆ మయూరి వయ్యారంగా ఒక నాట్యం చేస్తుంటే, ఆ సోయగాలే అలరారుతుంటే నా మనసు పాడే ఆనందరాగం. మనసు ఊహలే కదపలేవు, నన్ను కదలలేను తెలుసా. నిజంగా కళ్ళలో కాంతులే నింపి వేస్తుంది, అదేదో హాయిగా మనసునే దోచివేస్తుంది. నిజంగా కళ్ళలో కాంతులే నింపి వేస్తుంది, అదేదో హాయిగా మనసునే దోచివేస్తుంది. యమునా తీరంలో నా ఆ సంధ్యా సమయంలో నేనే ఒక రాధై ఆ కృష్ణునితో చేరి, రాస క్రీడలలో నా లోకాన్ని మరిపించే ఆ మురళీ గానం నా మనసును దోచేను. ఉయ్యాలలూగి సయ్యాటలాడే ఆ వేణుగానం పిలిచేను రండి. ఇప్పుడు లేక మరి ఎప్పుడు లేదు, ఇది తెలుసుకొనక రండి. నిజంగా కళ్ళలో కాంతులే నింపి వేస్తుంది, అదేదో హాయిగా మనసునే దోచివేస్తుంది. నిజంగా కళ్ళలో కాంతులే నింపి వేస్తుంది, అదేదో హాయిగా మనసునే దోచివేస్తుంది. కలకలరావం భలే కలవర పెడుతుంటే, సెలయేరుల గలగల గానం మును ముందుకు వెళుతుంటే, గగనపు వీధులలోన ఆ విమానయానంలో విహారయాత్రలు చేస్తూ ఆ వినోదమే చూస్తూ, ఆ పూలతోటే వైకుంఠధామం ఆలోకమే రేపు రాబోవు
స్వర్గం. నాట్యగానములు, చిత్రలేఖనం, శిల్పకళలు అలరించు. నిజంగా కళ్ళలో కాంతులే నింపి వేస్తుంది. అదేదో హాయిగా మనసునే దోచివేస్తుంది. నిజంగా కళ్ళలో కాంతులే నింపి వేస్తుంది. అదేదో హాయిగా మనసునే దోచివేస్తుంది. ఆత్మలారా రండి, అందాల ఒక స్వర్గం. నేలపై వాలేను, మనం నిలిచేను. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, చెడు వినకు. ఇక్కడ మీరు సత్సంగంలో కూర్చొని ఉన్నారు. మీరు మాయావి కుసంగాలకు వెళ్ళరాదు. చెడు సాంగత్యం వలన సంశయ రూపంలో ఆటంకాలు వస్తాయి. ప్రశ్న: ఈ సమయంలో ఏ మనిషిని కూడా ఆధ్యాత్మికము అని అనరాదు. ఎందుకంటే అందరూ దేహాభిమానంలో ఉన్నారు. దేహాభిమానంలో ఉన్నవారు స్పిరిచువల్ అని ఎలా పిలువబడతారు? స్పిరిచువల్ ఫాదర్ ఒక్క నిరాకార తండ్రి మాత్రమే. వారు మీకు కూడా దేహీ అభిమానులుగా తయారయ్యే శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఒక్క తండ్రికి మాత్రమే సుప్రీం అను టైటిల్ ఇవ్వగలుగుతారు. తండ్రి తప్ప సుప్రీం అని ఎవ్వరూ అనబడరు. ఓం శాంతి. పిల్లలు ఇక్కడ కూర్చున్నప్పుడు బాబా మనకు తండ్రే కాక టీచర్ సద్గురు కూడా అయ్యారని స్మృతి ఉంటుంది. ముగ్గురి అవసరం ఉంటుంది. మొదట తండ్రి, తర్వాత చదివించే టీచరు, ఆ తర్వాత గురువు. ఇక్కడ స్మృతి కూడా ఇలాగే చేయాలి. ఎందుకంటే ఇది కొత్త విషయం కదా. వారు అనంతమైన తండ్రి. అనంతమనగా సర్వులకు అనే అర్థము. ఇక్కడికి ఎవరు వచ్చినా ఇది స్మృతిలోకి తెచ్చుకోండి అని చెప్తారు. ఇందులో సంశయమయ్యే ఎవరికైనా ఉంటే చేతులెత్తండి. ఇది అద్భుతమైన విషయం కదా. జన్మాంతరాలుగా ఎప్పుడూ ఇటువంటి వారు, అంటే తండ్రి, టీచర్, సద్గురు ఒక్కరే అయినా వారెవరైనా లభించారా? అందులోనూ సుప్రీం అనంతమైన తండ్రి, అనంతమైన టీచర్, అనంతమైన సద్గురు, ఇటువంటి వారు ఎప్పుడైనా ఎవరికైనా లభించారా? ఈ పురుషోత్తమ సంగమయుగంలో తప్ప మరెప్పుడూ లభించరు. ఇందులో సంశయం ఉన్నవారు చేతులెత్తండి. ఇక్కడ అందరూ నిశ్చయ బుద్ధితో కూర్చొని ఉన్నారు. ఈ ముగ్గురే ముఖ్యమైన వారు. అనంతమైన తండ్రి ఇచ్చే జ్ఞానం కూడా అనంతమే. ఈ జ్ఞానం ఒక్కతే అనంతమైనది. అనేక ప్రకారాలైన పరిమిత విద్యలను మీరు చదువుతూ వచ్చారు. కొంతమంది వకీళ్ళుగా, కొంతమంది సర్జన్లుగా అవుతారు. ఎందుకంటే ఇక్కడ డాక్టరు, జడ్జి, వకీలు అందరూ సమానమే. అక్కడ వీరి అవసరం ఉండదు. అక్కడ దుఃఖం అనే మాట ఉండదు. అందుకే ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అనంతమైన శిక్షణను ఇస్తారు. ఇక మీదట అర్ధకల్పము వీరెవ్వరి వద్ద శిక్షణ పొందే అవసరం ఉండదు. ఈ ఒక్కసారి లభించిన శిక్షణ ద్వారా 21 జన్మలకు ఫలితం లభిస్తుంది. ఇది అటువంటి ఫలితము ఇచ్చే చదువు. అక్కడ వకీలు, డాక్టరు, జడ్జి మొదలైన వారెవ్వరూ ఉండరు. ఇది నిశ్చయం ఉంది కదా, అంతే కదా. అక్కడ దుఃఖం ఉండదు, కర్మభోగం ఉండదు. తండ్రి కర్మల విధానాన్ని కూర్చొని అర్థం చేయిస్తారు. ఆ గీత వినిపించేవారు ఈ విధంగా వినిపిస్తారా? తండ్రి చెప్తూ ఉన్నారు, నేను పిల్లలైన మీకు రాజయోగం నేర్పిస్తున్నాను. దానిలో కృష్ణ భగవాను వాచ అని వ్రాశారు. కానీ కృష్ణుడు దైవీ గుణాలు కల మానవుడు. శివబాబా ఏ పేరు పెట్టుకోరు. వారికి ఇతర పేరే లేదు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. ఈ శరీరం అనే ఇల్లు నాది కాదు, ఇది బ్రహ్మ ఇల్లు. ఈ ఇంటికి కిటికీలు మొదలైనవన్నీ ఉన్నాయి. నేను అనంతమైన తండ్రిని,
అంటే సర్వ ఆత్మల తండ్రిని. ఆత్మలకు చదువు కూడా చెప్తాను. వీరిని స్పిరిచువల్ ఫాదర్ అని అంటారు. అంటే ఆత్మల తండ్రి. ఇతరులు ఎవ్వరినీ ఆత్మల తండ్రి అని అనరు. వీరు అనంతమైన తండ్రి అని పిల్లలైనా మీకు తెలుసు. ఇప్పుడు స్పిరిచువల్ ఆధ్యాత్మిక సమ్మేళనం జరుగుతోంది. వాస్తవానికి స్పిరిచువల్ కాన్ఫరెన్స్ ఉండనే ఉండదు. ఇది సత్యమైన స్పిరిచువల్ కానే కాదు. వారు దేహాభిమానంలో ఉన్నారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వండి, దేహాభిమానాన్ని వదిలేయండి. ఈ విధంగా ఎవ్వరూ చెప్పరు. స్పిరిచువల్ అనే పదము ఇప్పుడు వ్రాస్తూ ఉన్నారు. ఇంతకుముందు రిలీజియస్ కాన్ఫరెన్స్ అనేవారు. స్పిరిచువల్కు అర్థం వారికి తెలియనే తెలియదు. స్పిరిచువల్ ఫాదర్ అంటే నిరాకార తండ్రి. ఆత్మలైన మీరే స్పిరిచువల్ పిల్లలు. స్పిరిచువల్ ఫాదర్ వచ్చి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. ఈ జ్ఞానము ఇతర ఎవ్వరిలోనూ లేదు. తండ్రి స్వయంగా కూర్చొని తానెవరూ అర్థం చేయిస్తూ ఉన్నారు. గీతలో ఇది లేదు. నేను మీకు అనంతమైన శిక్షణ ఇస్తాను. ఇందులో వకీలు, జడ్జి, సర్జన్ మొదలైన వారి అవసరం లేదు. ఎందుకంటే అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. దుఃఖానికి నామరూపాలు కూడా ఉండవు. ఇక్కడ సుఖానికి నామరూపాలు లేనే లేవు. ఇలా జరుగుటను ప్రాయలోపమనే అంటారు. సుఖము కాకిరెట్టతో సమానం. అంత కొంచెమే సుఖం ఉంటే అనంతమైన సుఖము లభించే జ్ఞానం ఎలా ఇస్తారు? మొదట దేవీ దేవతల రాజ్యం ఉన్నప్పుడు సత్యత 100% ఉండేది. ఇప్పుడు అంతా అసత్యమే అసత్యం ఉన్నది. అనంతమైన జ్ఞానము ఇది మానవ సృష్టి వృక్షము. దీనికి బీజము నేనే అని మీకు తెలుసు. వారిలో వృక్ష జ్ఞానము సంపూర్ణంగా ఉన్నది. మానవులకు ఈ జ్ఞానం లేదు. నేను చైతన్య బీజ రూపాన్ని, తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు. జ్ఞానం వల్లనే సెకండులో గతి సద్గతి జరుగుతుంది. బాబా సర్వ ఆత్మలే తండ్రి. తండ్రిని తెలుసుకొని గుర్తించినందున పిల్లలు మీకు వారసత్వం లభిస్తుంది. కానీ రాజధాని కదా. స్వర్గంలో కూడా నెంబర్ వారు పదవులు చాలా ఉంటాయి. ఆ తండ్రి ఒకే విధమైన చదువుని చదివిస్తారు. చదివేవారు నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. ఇందులో ఇతర చదువుల అవసరం ఉండదు. అక్కడ ఎవ్వరూ జబ్బు పడరు. అక్కడ ధన సంపాదన కొరకు చదువుకోరు. మీరు ఇక్కడ నుండి అనంతమైన వారసత్వం తీసుకువెళ్తారు. అక్కడ మనకి ఈ పదవి ఎవరు ఇప్పించారో కూడా తెలియదు. ఇక్కడ మీరు అవన్నీ అర్థం చేసుకుంటారు. హద్దులోని జ్ఞానాన్ని మీరు చదువుతూ వచ్చారు. ఇప్పుడు అనంతమైన చదువును చదివించే వారిని చూశారు, అర్థం చేసుకున్నారు. ఈ తండ్రి తండ్రే కాక టీచర్ కూడా అని తెలుసుకున్నారు. వారొచ్చి మనల్ని చదివిస్తూ ఉన్నారు. వారు సుప్రీం టీచర్. రాజ్యోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. సత్యమైన సద్గురువు కూడా అయ్యారు. వారొచ్చి మనల్ని చదివిస్తూ ఉన్నారు. ఇది బేహద్దు రాజ్యోగము. వారు వకీలు చదువు, డాక్టర్ చదువు మాత్రమే నేర్పిస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచమే దుఃఖమయంగా ఉంది. అదంతా హద్దు చదువు. ఇది బేహద్దు చదువు. తండ్రి మీకు అనంతమైన చదువును చదివిస్తున్నారు. ఈ తండ్రి టీచర్ సద్గురువు కల్పకల్పము వస్తారని మీకు తెలుసు. సత్యత్రేతాయుగాల కొరకు ఈ చదువునే మళ్ళీ చదివిస్తారని మీకు తెలుసు. తర్వాత ఈ చదువు ప్రాయలోపమైపోతుంది. సుఖ ప్రాలబ్ధము డ్రామా అనుసారం పూర్తి అవుతుంది. అనంతమైన తండ్రి కూర్చొని చదివిస్తూ ఉన్నారు.
వారిని పతిత పావనులని అంటారు. కృష్ణుణ్ణి త్వమేవ మాత పితా లేక పతిత పావన అని అనరు. వారి మహిమకు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. తండ్రిని తెలుసుకుంటే మీరు ఒక్క క్షణంలో జీవన్ముక్తి పొందుకుంటారని తండ్రి చెప్తూ ఉన్నారు. కృష్ణ భగవానుడు ఇప్పుడుంటే ఎవరైనా వెంటనే గుర్తిస్తారు. కృష్ణుడు జన్మ దివ్యమైనది, అలౌకికమైనదని మహిమ చేయబడలేదు. కేవలం పవిత్రత ద్వారా జరుగుతుంది. ఈ తండ్రి ఏ గర్భం ద్వారా జన్మించరు. వారొచ్చి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలారా అర్థం చేయిస్తూ ఉన్నారు. చదివేది ఆత్మలే. మంచి సంస్కారం కానీ చెడు సంస్కారాలు కానీ అన్నీ ఆత్మలోనే ఉంటాయి. ఎటువంటి కర్మలు చేస్తారో అటువంటి శరీరాలు లభిస్తాయి. కొంతమంది చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు. కొంతమంది ఒంటి కన్నువారు, మెల్ల కన్నవారు, చెవిటివారు కూడా ఉంటారు. పోయిన జన్మలో చేసిన కర్మఫలము అని అంటారు. ఆత్మలకు వారి వారి కర్మల అనుసారమే రోగి శరీరాలు మొదలైనవి లభిస్తాయి. ఇప్పుడు మనల్ని చదివించేవాడు గాడ్ ఫాదర్ అని పిల్లలు మీకు తెలుసు. గాడ్ టీచర్, గాడ్ గురువు కూడా వారే అయినారు. వారినే గాడ్ అని, పరమాత్మ అని కూడా అంటారు. పరం మరియు ఆత్మ కలిపి పరమాత్మ, సుప్రీం సోల్ అని అంటారు. బ్రహ్మను సుప్రీం అని అనరు. సుప్రీం అనగా ఉన్నతోన్నతులు, అత్యంత పవిత్రులు. ప్రతి ఒక్కరి పదవులు వేరువేరుగా ఉంటాయి. కృష్ణుని పదవి ఇతరులకు లభించదు. ప్రధానమంత్రి పదవి ఇతరులకు లభించదు. తండ్రి పదవి కూడా ప్రత్యేకంగా ఉంది. బ్రహ్మ, విష్ణు, శంకర్లది కూడా ఎవరి పదవి వారిదే. బ్రహ్మ, విష్ణు, శంకర్లని, దేవతలని, శివుణ్ణి పరమాత్మ అని అంటారు. ఇద్దరినీ కలిపి శివశంకరుడని ఎలా అంటారు? ఇరువురు వేరువేరు కదా. తెలియనందున శివశంకరులు ఒక్కటే అని అంటారు. పేరు కూడా అలా పెట్టుకుంటారు. ఈ విషయాలన్నీ తండ్రే వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. వీరు మన తండ్రి, టీచర్, సద్గురువు కూడా అయ్యారని మీకు తెలుసు. ప్రతి మనిషికి తండ్రి కూడా ఉంటారు, టీచరు ఉంటాడు, గురువు కూడా ఉంటారు. ముసలివారైనప్పుడు గురువును ఆశ్రయిస్తారు. ఈ రోజుల్లో చిన్నతనంలోనే గురువుల వద్దకి పంపుతారు. అలా పంపకుంటే ఆజ్ఞను ఉల్లంఘించినట్లే అని భావిస్తారు. ఇంతకుముందు 60 సంవత్సరాల తర్వాత గురువులను ఆశ్రయించేవారు. అది వానప్రస్థావస్థ. నిర్వాణము అంటే వాణి నుండి దూరము, అంటే మధురమైన నిశ్శబ్దమైన ఇల్లు. అందులోకి వెళ్ళేందుకు అర్ధకల్పం నుండి మీరు శ్రమ చేశారు. అయితే అది ఎక్కడ ఉందో తెలియకుంటే అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. ఎవరికైనా దారినెలా చూపగలరు? ఆ ఒక్కరూ తప్ప ఇతరులెవ్వరూ దారి చూపించలేరు. అందరి బుద్ధి ఒకే విధంగా ఉండదు. కొంతమంది కథలు విన్నట్లు వింటారు. దాని వలన లాభమేమీ లేదు. ఉన్నతి జరగదు. ఇప్పుడు మీరు ఉద్యానవనంలోని పుష్పాలుగా అవుతున్నారు. పుష్పాల నుండి ముళ్ళుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా తండ్రి తయారు చేస్తూ ఉన్నారు. పూజ్యులుగా ఉన్న మీరే మరలా పూజారులుగా అయ్యారు. 84 జన్మలలో సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా పతితులుగా అయ్యారు. తండ్రి మెట్ల చిత్రాన్ని విశదంగా తెలిపించారు. ఇప్పుడు మళ్ళీ పతితం నుండి పావనంగా ఎలా అవుతారో ఎవ్వరికీ తెలియదు. ఓ పతిత పావన, రండి, వచ్చి పావనంగా చేయండి అని మహిమ కూడా చేస్తారు. అలాంటప్పుడు మళ్ళీ నదుల్లోనూ సముద్రాన్ని పతిత పావనులని భావించి అందులో స్నానం ఎందుకు చేస్తారు? గంగా నదిని పతిత పావని అని అంటారు.
కానీ నదులన్నీ ఎక్కడ నుండి వెలువడ్డాయి? సముద్రం నుండే కదా. నదులన్నీ సాగరుని సంతానము. అందువల్ల ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ పిల్లలు, మీరు సత్సంగంలో కూర్చొని ఉన్నారు. బయట చెడు సాంగత్యంలోకి వెళ్తే మీకు విరుద్ధమైన విషయాలను చాలా వినిపిస్తారు. మీరు ఈ విషయాలన్నీ మళ్ళీ మర్చిపోతారు. చెడు సాంగత్యంలోకి వెళ్ళడం వల్ల ఆటంకాలు ఏర్పడతాయి, సంశయం కలుగుతుంది. అయితే ఈ బాబా చెప్పిన విషయాలను మర్చిపోరాదు. బాబా మన అనంతమైన తండ్రే కాక టీచర్ కూడా. ఆవలి తీరానికి కూడా తీసుకువెళ్తారు. ఈ నిశ్చయంతోనే మీరు ఇక్కడికి వచ్చారు. అదంతా లౌకిక చదువు, లౌకిక భాషలు. ఇది అలౌకిక చదువు. నా జన్మ కూడా అలౌకికమే అని తండ్రి చెప్తూ ఉన్నారు. నేను అప్పు తీసుకుంటాను, అది కూడా పాత చెప్పును తీసుకుంటాను. అది కూడా అన్నిటికంటే పాతది. తండ్రి తీసుకున్న ఈ పాత చెప్పునే లాంగ్ బూట్ అని అంటారు. ఇది ఎంత సహజమైన విషయమో. బ్రహ్మ శరీరమే లాంగ్ బూట్ అంటారు. ఇది మరిచిపోరాదు. కానీ మాయ ఇంత సులభమైన విషయాలను కూడా మరిపింపచేస్తుంది. తండ్రే కాక అనంతమైన శిక్షణ ఇచ్చేవారు ఈ చదువు మరెవ్వరూ చెప్పలేరు. బాబా చెప్తూ ఉన్నారు, ఎక్కడైనా ఇది లభించిందేమో వెళ్ళి చూడండి. అందరూ మనుషులే, వారు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. భగవంతుడు ఒకే రథాన్ని తీసుకుంటారు. దానిని భాగ్యశాలి రథమని అంటారు. ఇతనిలోని తండ్రి ప్రవేశించి పదమాపదం భాగ్యశాలిగా చేస్తారు. చాలా సమీపంగా ఉండే పూస ఇతడు బ్రహ్మ నుండి విష్ణువుగా అవుతాడు. శివబాబా ఇతన్నే కాదు, ఇతని ద్వారా మిమ్మల్ని కూడా విశ్వానికి అధికారులుగా చేస్తారు. విష్ణుపురి స్థాపన అవుతుంది. దీనిని రాజ్య స్థాపన కొరకు రాజయోగమని అంటారు. ఇప్పుడు మీరంతా వింటూ ఉన్నారు, కానీ చాలామందికి ఒక చెవి నుండి విని మరొక చెవి నుండి వదిలిపెట్టేది కొంతమంది మాత్రమే ధారణ చేసి వినిపించగలరని బాబాకి తెలుసు. అటువంటి వారిని మహారథులని అంటారు. విని ధారణ చేస్తారు. అంతేకాక ఇతరులకి చాలా ఇష్టంతో వినిపిస్తారు. వినిపించేవారు మహారథులుగా ఉంటే వెంటనే అర్థం చేసుకుంటారు. తండ్రికి మహారథులెవరో, అశ్వారూఢులెవరో బాగా తెలుసు. ఇందులో తికమక చెందే విషయమేదీ లేదు. కానీ పిల్లలు తికమక చెంది సంశయపడి తూగుతూ ఉంటారు. కనులు మూసుకొని కూర్చుంటారు. సంపాదనలో ఎప్పుడైనా తూగు వస్తుందా? అలా తూగుతూ ఉంటే ధారణ ఎలా అవుతుంది? ఆవలింతలు వస్తే మీరు అలసిపోయారని బాబా భావిస్తారు. సంపాదనలో ఎప్పుడూ అలసట రాదు. ఆవలింతలు ఉదాసీనతకు గుర్తు. ఏదో ఒక విషయం ఆంతరికంలో ఆటంకపరుస్తుంటే ఆవలింతలు చాలా వస్తాయి. ఇప్పుడు మీరు తండ్రి ఇంటిలో కూర్చొని ఉన్నారు. అందువల్ల మీరు పరివారంగా కూడా ఉన్నారు. టీచర్గా కూడా అవుతారు. మార్గాన్ని చూపించే గురువుగా కూడా అవుతారు. మిమ్మల్ని మాస్టర్ గురువు అని అంటారు. అందువల్ల తండ్రికి కుడి భుజంగా అవ్వాలి కదా. మీరు అనేక మందికి కళ్యాణం చేయగలరు. అన్ని వ్యాపారాలలో నష్టం ఉంటుంది, కానీ ఇది వ్యాపారం చేయకనే నరుని నుండి నారాయణుడిగా చేసే వ్యాపారం. అందరి సంపాదన సమాప్తమైపోతుంది. నరుని నుండి నారాయణుడిగా అయ్యే చదువు ఈ తండ్రి ఒక్కరు మాత్రమే నేర్పిస్తారు. కాబట్టి ఏ చదువు చదవాలి? చాలా ధనవంతులుగా ఉండేవారు స్వర్గం ఇక్కడే ఉందని భావిస్తారు. గాంధీ రామరాజ్యాన్ని స్థాపన చేశాడా? అరే, ఈ ప్రపంచం పాతది, తమో ప్రధానమైంది కదా. పోను పోను దుఃఖం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇటువంటి దానిని
రామరాజ్యమని ఎలా అంటారు? మనుషులు ఎంతో తెలివిహీనులుగా అయిపోయారు. తెలివిహీనులు తమో ప్రధానులని అంటారు. తెలివి గలవాళ్ళైతే సతో ప్రధానమని అంటారు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇందులో తండ్రిని అడిగేది ఏమీ ఉండదు. రచనా రచయితల జ్ఞానం ఇవ్వటం తండ్రి కర్తవ్యం. వారేమో ఇస్తూనే ఉంటారు. మురళిలో అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. అన్నిటికీ జవాబు లభిస్తుంది. ఇక అడిగేది ఏముంది? తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. అందుకే ఎలా ప్రశ్నించగలరు? ఇది కూడా బోర్డుపై వ్రాయండి. 21 జన్మలకు సదా ఐశ్వర్యవంతులుగా, సదా ఆరోగ్యవంతులుగా అవ్వాలనుకుంటే వచ్చి తెలుసుకోండి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ డబల్ నమస్తే. ధారణ: తండ్రి వినిపించేదంతా విని మంచి రీతిగా ధారణ చేసుకోవాలి. ఇతరులకు చాలా అభిరుచితో వినిపించాలి. ఒక చెవితో విని ఇంకొక చెవిలో వదిలేయరాదు. సంపాదించుకునే సమయంలో ఆవలింపులు రాకూడదు. బాబాకు కుడి భుజములై కళ్యాణం చేయాలి. నరుణ్ నుండి నారాయణుగా తయారయ్యి ఇతరులను తయారు చేసే కర్తవ్యం చేయాలి. వరదానము: ఎవరి గురించిన వ్యర్థ సమాచారము విని దానిపై ఆసక్తిని పెంచుకునేందుకు బదులు ఫుల్ స్టాప్ పెట్టే పరమతం నుండి ముక్తభవ. చాలామంది పిల్లలు నడుస్తూ శ్రీమతంతో పాటు ఆత్మల పరమతాన్ని మిక్స్ చేసేస్తారు. ఎవరైనా బ్రాహ్మణ ప్రపంచ యొక్క సమాచారాన్ని వినిపిస్తూ ఉంటే ఆ సమాచారాన్ని కూడా ఆసక్తితో వింటారు. విని ఏమీ చేయలేరు, కానీ వినేస్తారు. కనుక ఆ సమాచారం బుద్ధిలోకి వెళ్తుంది, సమయం వృధా అవుతుంది. తండ్రి ఆజ్ఞ ఏమంటే వింటున్నా విననట్లు ఉండండి. ఎవరైనా వినిపించినా మీరు ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఏ వ్యక్తిని గురించి విన్నారో వారి పట్ల దృష్టి లేక సంకల్పం కూడా అయిష్టము ఉండరాదు. అప్పుడు పరమతం నుండి ముక్తులవుతారు. స్లోగన్: ఎవరి హృదయం విశాలంగా ఉంటుందో వారి స్వప్నంలో కూడా హద్దు సంస్కారాలు ఉత్పన్నం అవ్వవు. ఓం శాంతి. ज्योतिबिन्दु परमात्मतो आत्मिकमिलनमिदि अव्यक्तमिलनमिदि परमानन्दपु अनुभवमु ओ परमानन्दपु अनुभव
ప్రభు సేవలో అర్పితమే ఈ నా జీవితము. ఓ జ్ఞాన సూర్యుని కిరణాలే, ఓ జ్ఞాన సూర్యుని కిరణాలే వర్షించే వరదానాలే జ్యోతి బిందు పరమాత్మతో ఆత్మిక మిలనమిది, అవ్యక్త మిలనమిది, అనుభూతుల మిలనమిది, అవ్యక్త మిలనమిది. ప్రేమ